Students, today I am going to discuss about dual simplex procedure. Dual simplex procedure problem ఎలా ఇచ్చారంటే మ్యాచ్ రేట్ ఈక్వల్ టు సంథింగ్ అండ్ సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్ ఈక్వల్ టు సంథింగ్ అని ఇచ్చారు. మనం ప్రాబ్లం చేయడానికంటే ముందు మనకి డ్యూయల్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటి? కండిషన్ అనేది మ్యాచ్ జెడ్లో ఉంటే కనుక సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్ ఎలా ఉండాలనుకున్నాం మనం? ఏఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి కింద ఉండాలి అని చెప్పుకున్నామా లేదా? అంటే అది ఒక ఫండమెంటల్ రూల్. మనకి ఇచ్చిన ప్రాబ్లం మ్యాథ్స్ షెడ్లోనే ఉంది, కానీ సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్ చూడండి, అంటే మనకి ఫంక్షన్ అనేది మ్యాథ్స్ జెడ్ ఈక్వల్ టు సిఎక్స్ అనే ఫార్మేట్లో ఉంటే కనుక, అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఆ ఫార్మేట్లో ఉన్నప్పుడు కండిషన్ ఏఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బిలోనే ఉండాలి. కానీ ఇక్కడ మన సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్ చూసారా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉంది. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ కండిషన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టులో చేంజ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ వేయాలి, లేకపోతే ప్రాబ్లం అనేది మిస్టేక్ వస్తుంది. ఇప్పుడు చూడండి, సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్ మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ సైన్ మారాలి. అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వల్ల లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవ్వాలంటే ఇక్కడ ఉన్న సైన్స్ చేంజ్ చేసుకోవాలి. అది నేను మోడిఫై చేసి రాస్తాను చూడండి. సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్ని ఎలా చేంజ్ చేసి రాసుకుంటాం మనం? సొల్యూషన్లో సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్ వచ్చేసరికి x1 ప్లస్ 3x3, ఇక్కడ x2 లేదు, ఇక్కడ x2 ఉంది. అంటే ఆ వేరియబుల్ 0 ఇంటూ సంథింగ్లో ఉన్నట్టే, ఓకేనా? మనకి ఇచ్చిన అందుకే x1 x2 x3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ x1 ఉంది, ఇక్కడ x2 ఉంది, ఇక్కడ x3 ఉంది. 3 వేరియబుల్స్ కూడా యూజ్ చేసుకున్నాడు. మన మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకున్నాడు మాత్రం అక్కడ లేని వేరియబుల్కి 0 ఇంటూ సంథింగ్ అని రాసుకోవాలి, ఓకేనా? చూడండి, x1 ప్లస్ 3x3 అంటే ఇక్కడ సింబల్ మార్చాలంటే నేనేం చెప్పాను? ఇక్కడ ఉన్న సైన్ మార్చుకోవాలి, అప్పుడు సింబల్ ఆటోమేటిక్గా మారుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -3, ఓకేనా? నెక్స్ట్ ఏంటి? -x2 -2x3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -5. ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది? సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్ ax లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు b అనే కండిషన్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మనం స్టాండర్డ్ ఫామ్ రాసుకున్నాం. స్టాండర్డ్ ఫామ్ రాసుకోవాలి అని అంటే ఇక్కడున్న ఈక్వాలిటీస్ని ఈక్వాలిటీస్లో చేంజ్ చేసుకోవాలి, అవునా కదా? అంటే మనకి ఈ సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్ ఎలా కన్వర్ట్ అవుతాయి? -x1 ప్లస్ ఇక్కడ x2 లేదు అంటే ఏంటంటే మీనింగ్ 0 ఇంటూ x2 -3x3. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే ఏ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేస్తాం? స్లాక్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి x4 ఏమవుతుంది? ఈక్వల్ టు -3, ఓకే? నెక్స్ట్ చూడండి, మైనస్ ఇక్కడ x1 లేదంటే ఏంటి? 0 ఇంటూ x1 -x2 ఇక్కడ కండిషన్ x2, ఐ థింక్ ఇది x3 చూడండి, అంటే ఇది x3. అప్పుడు ఇది ఏమవుతుంది మనకి? మైనస్ చూడండి, ఇది 0 ఇంటూ x1 -x2 -2x3. ఇక్కడ ఈ ఈక్వాలిటీని ఈక్వాలిటీలోకి మార్చుకోవాలంటే స్లాక్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి ఆల్రెడీ x4 అనేది ఒకటి యూజ్ చేసేసాం కాబట్టి ఇంకోటి x5 ఈక్వల్ టు -5, ఓకేనా? ఇది కండిషన్. ఇప్పుడు దీన్ని నేను స్టాండర్డ్ ఫామ్లో ax ఈక్వల్ టు b అనేది రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ax ఈక్వల్ టు bలోకి మార్చుకోవాలంటే ఫామ్ ఏంటి చూడండి, దీని ప్రకారం -1 0 ఇక్కడ -3 ఇక్కడ 1 x పైన ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి 0. రెండో కండిషన్లో చూడండి 0, ఇది చూడండి -1 -2 ఇక్కడ ఏమీ లేదంటే 0, ఇక్కడ x పై ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి 1, ఓకేనా? x అనే వేరియబుల్ దగ్గర ఎన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం? x1 x2 x3 x4 అండ్ x5 ఇంతవరకు ఇంట్రడ్యూస్ చేసుకున్నాం కాబట్టి అవన్నీ రాసుకున్నాం. ఈక్వల్ టు b దగ్గర ఏం రాసుకోవాలి? -3 -5, ఓకేనా? ఈ విషయం మనకు తెలిసిందే కదా. దీని ప్రకారం మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎలా రాసుకుంటాం? మోడిఫై ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఈజ్ modified objective function is modified objective function is అది ఎలా రాసుకుంటాం చూడండి. మ్యాక్స్ z ఈక్వల్ టు ఇచ్చిన ఫార్మేట్ ఎలా ఉంది? -4x1 -6x2 -18x3. ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన వాటికి మనకి ఇందులో యూజ్ చేయట్లేదు కాబట్టి 0 ఇంటూ x4 ప్లస్ 0 ఇంటూ x5 అనేది రాసుకుంటాం, ఓకేనా? ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ద్వారా ఏం రాసుకుంటాం? x ఈక్వల్ టు b ఇన్వర్స్ ఇంటూ b. ఇక్కడ b ఇన్వర్స్ అంటే 1 0 0 1. దీన్ని ఇన్వర్స్ చేసినా కూడా అదే మ్యాట్రిక్స్ వస్తుంది, అవునా కదా? మైనస్ అంటే ఇక్కడ మనం
కొత్తగా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్న వేరియబుల్ ఏంటి x4 x5. ఈ x4 x5 అనేది మనకి ఏమవుతుంది therefore బేసిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. x4 x5 ఈక్వల్ టు ఏం మిగిలింది -3 -4 ఇది బేసిక్ మ్యాట్రిక్స్. ఓకేనా? ఇదంతా స్టాండర్డ్ ఫామ్ని ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మార్చుకునే ఫార్మాట్ ఇవన్నీ జనరల్గానే ఉంటుంది. ఇది మీకు తెలుసు. ఇక్కడ డ్యూయల్ సింప్లెక్స్ ప్రొసీజర్ అంటే సింప్లెక్స్ మెథడ్ అప్లై చేస్తూ కొంచెం ఫార్మాట్ చేంజ్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా? దానికి మనం ఏం చేస్తాము అని అంటే చూడండి, టేబుల్ సింప్లెక్స్ టేబుల్ వేసుకోవాలి కదా, ఆ టేబుల్ వేస్తాను చూడండి. సింప్లెక్స్ టేబుల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, సింప్లెక్స్ టేబుల్ ఇది ఏ సింప్లెక్స్ టేబుల్? డ్యూయల్ సింప్లెక్స్ టేబుల్. అంటే మనం ఏం రాసుకోవాలంటే ముందు డ్యూయల్ సింప్లెక్స్ టేబుల్ అని రాసుకున్నాం. దీంట్లో చూడండి సిబి వైబి ఎక్స్బి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ? y1 y2 y3 y4 y5 ఇంకెన్ని అంతే కదా, y5 వరకు ఉంది రాసుకున్నాం. తర్వాత ఫైనల్గా కీ రేషియో. ఈ కీ రేషియో జనరల్గా మనం ఇక్కడ వాడము, మనం అందులోనే ఫంక్షన్ ఫార్మేట్ చేసి వేసుకుంటాం. అంటే రాయాల్సిన అవసరం లేదు. కొంచెం మెథడ్ కొద్దిగా చేంజ్ అయ్యి ఉంటుంది, చూసుకోండి. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ మెథడ్లా కాకుండా సింప్లెక్స్ మెథడ్లానే ఉంటూ కొంచెం చిన్న చిన్న చేంజెస్ వస్తాయి. చూడండి ఇక్కడ సిబి అంటే మనం ఏం తీసుకోవాలి? మనకున్న దాని ప్రకారం బేసిక్ వేరియబుల్ తీసుకున్నాం. అవి ఏమవుతుంది? ఇక్కడ చూడండి సీజే రాసుకున్నాం. సీజే అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ప్రకారం రాసుకున్నాం. -4 -6 -18 0 0. ఓకేనా? ఇక్కడ మనం తీసుకునే ఐటీ అయితే ఏమైతే అవుతాయి? ఈ x4 x5 ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో మార్చుకుంటే కనుక మనం రాసుకోవాల్సిన పదాలు y4 y5. ఓకేనా? ఈ y4 y5కి ఇక్కడ ఉన్న పర్ఫెక్టర్స్ ఏంటి? 0 0. xb బేసిక్ వేరియబుల్ ఏంటి మనకి? బేసిక్ వేరియబుల్కి xb వచ్చింది. ఎంత వచ్చింది? xb అంటే ఇదే కదా మనకు వచ్చింది, అంటే -3. చూడండి xb అంటే ఎంత వచ్చింది? -1. ఓకేనా? ఇప్పుడు మ్యాట్రిక్స్ ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఏముందో రాసుకుంటున్నాం. -1 0 -3 1 0 0 -1 -2 0 1. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం స్టోరీ వేరేగా ఉంటుంది. చూడండి, మనం జనరల్గా ఇక్కడ జడ్జే మైనస్ సీజేనే కదా చేస్తాం, అదే చేద్దాము. జడ్జే మైనస్ సీజేలో చూడండి, ఇది ఇంటూ ఇది అంతే కదా, నెక్స్ట్ ఇది ఇంటూ ఇది హోల్ మైనస్ ఇది. జడ్జే మైనస్ సీజే చేసినప్పుడు అదేగా వస్తుంది అంటే ఇది 0 -4 కాబట్టి ఇక్కడ 4 వేస్తుంది. సేమ్ సిమిలర్గా అది అప్లై చేసుకుంటే ఎంత వచ్చింది మన వాల్యూ? ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఇంతకుముందు క్లాస్లో ఏం చేసేవాళ్ళం? దీంట్లో ఉన్న వాటిలో లాస్ట్ ఇంతకుముందు ప్రీవియస్ మెథడ్స్లో మోస్ట్ నెగిటివ్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్కి కరస్పాండింగ్గా వేరియబుల్ తీసుకుని కీ రేషియో వేసుకునేవాడు, అవునా కదా? కానీ దీనికి అలా అప్లై అవ్వదు. ఎందుకు అప్లై అవ్వదు అని అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఇక్కడ అన్నీ వచ్చిన వాల్యూస్ ఏంటి? పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి. యాజ్ పర్ సింప్లెక్స్ ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ కూడా మనం మెథడ్ ఆపేయాలి. కానీ ఇక్కడ మెథడ్ ఆపేయడానికి ప్రొసీజర్ ఎదురు కలిపలేదంటే దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డ్యూయల్ సింప్లెక్స్లో ఇక్కడ ఉన్న పాజిటివ్స్ నుంచి కూడా ఆపరేషన్ అనేది చేయొచ్చు. ఒరిజినల్ సింప్లెక్స్ మెథడ్లో అయితే ఇక్కడ పాజిటివ్స్ రాగానే ప్రొసీజర్ ఆపేయాలి, కానీ ఇక్కడ మనం ఆపకుండా దీన్ని ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకుని వెళ్తాం. అది ఎలా అంటే చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనం మినిమమ్ ఆఫ్ xb అనేది తీసుకోవాలి. మినిమమ్ ఆఫ్ xb ఉంది కదా, ఈ xb i అని తీసుకుంటాం. i మీన్స్ 1 xb 1 xb 2 అని అర్థం. హియర్ i ఈక్వల్ టు 1 2 రెండే ఛాన్సెస్ ఉంటాం. ఈ మినిమమ్ ఆఫ్ xbi తీసుకున్నప్పుడు అది కండిషన్లో +0 అయి ఉండాలి. ఓకేనా? ఏమవ్వాలి? <0 కావాలంటే మీరు ఇక్కడ రాస్తాను చూడండి, కండిషన్ కామా పెట్టి వేర్ xbi <0 అంటే 0 కంటే తక్కువ ఉండాలి. 0 కంటే ఎక్కువైతే మళ్ళీ వాల్యూ తీసుకోవడానికి మనకు రూల్ లేదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జనరల్గా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతాము, కానీ మినిమమ్ ఆఫ్ xbi తీసుకోవాలి. xb అంటే ఇది, హియర్ i మీన్స్ 1 2 అని అర్థం, అంటే xbi. ఈ xbi ఆల్వేస్ <0 అవ్వాలంటే 0 కంటే తక్కువ అవ్వాలి. అంటే ఏంటి? నెగిటివ్ వాల్యూస్ అవ్వాలనే కదా అర్థం. ఇందులో మినిమం ఏంటి? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక మినిమమ్ ఆఫ్ xbi అయితే xb1 ఒకసారి xb2 ఒకసారి తీసుకుంటాం, అంటే -3 -5. జనరల్గా మనం ఏం చేస్తాము? మినిమం అనగానే -3 అని తీసుకుంటాం. కానీ ఇక్కడ మినిమం అంటే మీనింగ్ ఏంటంటే ఈ నెగిటివ్ వెళ్ళే కొద్ది వాల్యూ ఏదైతే ఎక్కువ వాల్యూ వస్తుందో అదే కదా లీస్ట్ వాల్యూ అని అర్థం నెగిటివ్ పర్పస్లో. అందుకే మినిమమ్ ఆఫ్ -3 5లో మినిమం ఏది? మినిమం ఈక్వల్ టు -5. ఓకే.
ఓకేనా? అంటే -5 అంటే అంత నెగిటివ్ కలిగి ఉంది కాబట్టి అది లీస్ట్ వాల్యూ అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ -5 అనేది ఎక్కడుంది? ఈ కండిషన్లో ఉంది. దీనికి కరెస్పాండింగ్గా ఉంది కాబట్టి మనం ఇక్కడి నుంచి మెథడ్ ఎలా చేయాలంటే చూడండి, ఈ మినిమం అంటే -5 కరెస్పాండింగ్గా ఉందంటే ఈ వైఫైకి ఆపరేషన్ జరుగుతుందని అర్థం. ఈ వైఫైకి కరెస్పాండింగ్గా ఉన్నది ఇదే కదా, అవునా? అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మినిమమ్ ఆఫ్ -5. ఈ -5 ఎక్కడుంది? వైఫైకి సంబంధించిన వేరియబుల్. ఈ వైఫై రో వైజ్ చెక్ చేసుకోండి. ఇంతకు ముందు మనం ఇలా కాలం వైజ్ చెక్ చేసుకుని దానికి కరెస్పాండింగ్ ఉన్న వాల్యూ కదా తీసుకున్నాము. ఇప్పుడు మీరు చేయాల్సింది కాలం విషయం మర్చిపోండి. రో ఈ -5 అనేది వైఫైకి సంబంధించింది కాబట్టి ఈ రో అనే దానికి కరెస్పాండింగ్ ఉన్న వాల్యూ తీసుకోవాలని అర్థం. ఇంతకు ముందు దాంట్లో కాలంకి తీసుకుని కాలం బై XBI వేసేవాడు ఎప్పుడు ఈ రేషియో. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ వైఫైకి కరెస్పాండింగ్ ఉన్న రోని తీసుకుంటూ దాన్ని ఈ కింద ఉన్న వాల్యూస్తో డివిజన్ చేసుకుంటాం. అదే మనకి ఏమవుతుందంటే కీ రేషియో అవుతుంది. అప్పుడు పైవట్ వాల్యూ వస్తుంది. అది ఎలా తీసుకుంటామంటే చూడండి, ZJ - CJ. జనరల్గా మనం ZJ - CJ తీసుకుంటున్నాం. వాడు అందరూ ఎలా కాల్ చేస్తాడంటే ZR - CR అని కాల్ చేస్తున్నాడు. ఏంటంటే కొంచెం రోకి సంబంధించి తీసుకుంటున్నాం కాబట్టి ZR - CR అని తీసుకుంటూ YIR అని తీసుకుంటున్నాడు. అంటే ఏ వేరియబుల్కి రేషియో కనెక్ట్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకుని YIR మీన్స్ ఏదో ఒక రోలో ఇది అవ్వచ్చు ఇది అవ్వచ్చు ఏదో ఒకటి అవుతుంది కాబట్టి ఆ YIR అనేది తీసుకుంటాడు. రో ఫస్ట్ రోనా సెకండ్ రోనా అనే బేస్ చేసుకుని తీసుకుంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ ఫంక్షన్ మనకి రావాలి అని అంటే ఈ వైఫై ఉంది కదా, ఈ వైఫైకి రిలేటెడ్గా రావాలంటే ఈ ఫంక్షన్ అప్పుడు రావాలి. అంటే ఏంటి? ZR - CR అంటే ఈ వాల్యూస్ అని అర్థం. బై దీంతో మనం డివైడ్ చేసుకుంటే వెళ్తున్నాం. అది ఎలా అంటే చూడండి, ఇది ZR - CR అంటే ఏంటి? ఇది బై YIR. ఏ YIR? Y అనేది సెకండ్ రోకి సంబంధించిన ఇదని అర్థం. ఈ డినామినేటర్ ఏమో ఇదని అర్థం, న్యూమరేటర్ ఏమో ZR - CR ఇక్కడ వచ్చిన వాల్యూస్ అని అర్థం. ఓకేనా? ఇక్కడ చూడండి నేను చేస్తున్నాను. ఇది ఎలా తీసుకోవాలంటే మ్యాక్సిమమ్ ఆఫ్ అని కండిషన్లో తీసుకోవాలి. ఇది ప్రొసీజర్ అనమాట. ఇప్పుడు ZR - CR అంటే నా దృష్టిలో ఏంటి? ఫస్ట్ది 4 బై ఈ వాల్యూ ఎంత? దీనికి సంబంధించి తీసుకుంటున్నాను కాబట్టి 0, రెండు ZR - CR అంటే ఏంటి? 6 బై ఈ YIR అంటే ఏంటి? సెకండ్ దానికి సంబంధించిందని కదా, సెకండ్ రోకి సంబంధించిందని కదా అర్థం. అంటే నేను ఏమని రాస్తున్నాను? 6 బై -1, తర్వాత 18 బై -2, తర్వాత 0/0, తర్వాత 0/1. ఓకేనా? క్లియర్? ఇప్పుడు ఇది ఏ కండిషన్లో తీసుకుంటున్నాను? మ్యాక్సిమమ్ ఆఫ్ అనే కండిషన్లో తీసుకుంటున్నాను. మ్యాక్సిమమ్ ఆఫ్ అన్నప్పుడు నేను దీన్ని ఎలా చేసుకోవచ్చు చూడండి, ఇదేమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇది మనకు అవసరం లేదు. తర్వాత ఇంకేముంది? దీన్ని మనం కన్సిడర్ కూడా చేయాలి. ఇక్కడ -6, ఇక్కడ ఎంత అవుతుంది? 9, 0, అవునా? సో మనకి ఈ వాల్యూస్ ఏమి యూజ్ అవ్వవు కాబట్టి ఇంకేం యూజ్ అయ్యింది? ఇక్కడ -6, -9. ఇందులో మ్యాక్సిమం కాదు. మ్యాక్సిమం అంటే జనరల్గా -9 అని కాదు. ఇక్కడ మ్యాక్సిమం ఆఫ్ అంటున్నామంటే ఎంత నెగిటివ్ తక్కువ కలిగి ఉంటుందో అదే మనకి మ్యాక్సిమం అవుతుంది. అంటే ఇక్కడ -9 అంటే నెగిటివ్ పొజిషన్ ఎక్కువ ఉంది, ఇక్కడ నెగిటివ్ పొజిషన్ తక్కువ ఉంది. అంటే నెగిటివ్ పొజిషన్ తక్కువ ఉందంటే అది ఆటోమేటిక్గా ఏంటి? మ్యాక్సిమం వాల్యూ అని అర్థం. అంటే హియర్ మ్యాక్సిమం వాల్యూ ఎంత అయిందమ్మా? ఇది -6 అయింది. ఓకేనా? ఇక్కడ -6 అయిందంటే మీరు గమనించండి, రెండు టేబుల్ వేస్తాను చూడండి, CB YB. సరే ఇది ఎంత అవుతుంది? మ్యాక్సిమం ఆఫ్ -6 కదా. సరే వాల్యూస్ చూస్తాము. YB, XB, Y1, Y2, Y3, Y4, Y5. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? వైఫైకి సంబంధించింది అన్నాను కదా, ఈ వైఫై మనకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఏం జరగాలి అని అంటే ఇక్కడ వచ్చింది మ్యాక్సిమం వాల్యూ -6 వచ్చింది. -6 పొజిషన్ ఎక్కడ చెప్పండి? ఇక్కడదేనా? ఇక్కడది అంటే మీనింగ్ ఏంటి? దీనికి సంబంధించిందనే కదా అర్థం. అప్పుడు మీరు ఇక్కడ వాల్యూకి యారో మార్క్ పెట్టుకోవాలి. ఎందుకు? నాకు పనికొచ్చిన -6 -9లో -6 మ్యాక్సిమం వాల్యూ. -6 అసలు ఎక్కడి నుంచి వచ్చిందని చూసుకుంటే
పొజిషన్ నుంచి వచ్చింది. ఇక్కడ సెకండ్ పొజిషన్ ఏంటి 6 అవునా. ఈ 6కి కరస్పాండింగ్గా ఉన్న వాల్యూ ఎంత, దీనికి సంబంధించిన అంటే నేను ఇలా ఇటు నుంచి ఒకటి డ్రా చేసుకుని ఇటు నుంచి అలాగ డ్రా చేస్తే కనుక ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, -1 దగ్గరే కదా ఇంటర్సెక్ట్ అవుతుంది. అది నాకు పైవోట్ ఎలిమెంట్. ఏమవుతుంది పైవోట్ ఎలిమెంట్. ఇంతకుముందు దాంట్లో నేను పాత ప్రొసీజర్లో కీ ఎలిమెంట్ అనేదాన్ని, ఇక్కడ ఏమని కాల్ చేస్తాను పైవోట్ ఎలిమెంట్ అని కాల్ చేస్తున్నాను. అంటే చూడండి ఈ -6 కరస్పాండింగ్గా ఉంది, ఇటు నుంచి నేను ఇలా డ్రా చేసుకుంటే ఈ వైపుకి సంబంధించిన ఇటు నుంచి ఇలా డ్రా చేసుకుంటే మధ్యలో ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏమొచ్చింది నాకు -1 వచ్చింది. ఈ -1 ఇటు నుంచి బేస్ చేసుకుని నేను ఆపరేషన్ అనేది చేయాలి. ఈ చేయడానికి ముందు ఇక్కడ y5 అనేది ఏమవుతుంది లీవ్ అయిపోతుంది. లీవ్ అయిపోతుంది ఏం తెచ్చుకుంటుంది పైవోట్ ఎలిమెంట్ ఎక్కడ వచ్చింది y2 దగ్గర వచ్చింది. అంటే ఈ y2 ఇలా ఎంటర్ అయ్యి దాని కోఫాక్టర్ని కూడా తెచ్చుకుంటూ ఈ y5 బయటకు వెళ్ళిపోతుంది అంతే కదా. ఇక్కడ చూడండి y5 అంటే ఈ పొజిషన్ రాస్తున్నాను చూడండి. ఏది ఎంటర్ అయింది ఇక్కడ y2 ఎంటర్ అయింది. y2 ఎంటర్ అవుతుందని ఈ కోఫాక్టర్ కూడా తెచ్చుకుంటారు కాబట్టి -6 తెచ్చుకుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్ ఏం జరగాలి కరస్పాండింగ్ టు దిస్ ఎలిమెంట్, దీన్ని బేస్ చేసుకుని జరగాలి. ఏం జరగాలి నాకు ఏదైతే పైవోట్ ఎలిమెంట్ వచ్చిందో అది 1 అవ్వాలి. దానిపైన ఏ వేరియబుల్ ఉన్నా కింద ఏ వేరియబుల్ ఉన్నా కూడా ఏమవ్వాలి 0 అవ్వాలి. అంటే ఇక్కడ ఫస్ట్ నేను ఆపరేషన్ చేస్తాను. ఇది ఆపరేషన్ చేసినప్పుడు ఇది -1 అలా +1 అవ్వాలంటే ఏం చేయాలి ఇక్కడ ఇంకొక -1తో డివైడ్ చేసినప్పుడు మాత్రమే ఆ పొజిషన్ జరుగుతుంది. దానికి ఉన్న ఆపరేషన్ ఏంటి R2 → R2/-1 అలా చేసినప్పుడే ఇక్కడ +1 అవుతుంది అవునా కదా. ఆ ఆపరేషన్ చేస్తున్నాను చూడండి. ఆపరేషన్ చేయాలంటే ఏమవుతుంది ఇక్కడ పొజిషన్ అంటే y2 పొజిషన్ కాబట్టి ఇక్కడ 1 చేశాను. ఎందుకు R2 → R2/-1 కాబట్టి. ఇక్కడ చూడండి ఇది 1 అయింది. ఇక్కడ ఏమవుతుంది దాన్ని చేసుకుంటే 0, అక్కడ ఏమైంది 5, తర్వాత ఏమవుతుంది చూడండి ఇది 2, ఇది 0, ఇది -1. ఫస్ట్ ఆపరేషన్ జరిగిపోయింది. సెకండ్ ఆపరేషన్ దీనికి కరస్పాండింగ్గానే జరగాలి. దీనిపైన ఏమవ్వాలన్నాను 0 అవ్వాలి. ఆటోమేటిక్గా ఇక్కడ 0 ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేంజ్ చేయక్కర్లేదు కదా. అప్పుడు ఇది ఏమవుతుంది ఒరిజినల్గా ఉన్న కోఫాక్టర్సే రాసుకుంటాం. ఇక్కడ ఏమి చేంజ్ అవ్వదు కదా. ఎందుకు చేంజ్ అవ్వలేదంటే నాకు కావాల్సిన ఆపరేషన్ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి నేను ఏమి చేంజ్ చేయకుండా యాజ్ టీజ్గా ఉన్న వాల్యూస్ అనేది రాసేస్తాను. ఓకేనా. ఇంతవరకు మీకు క్లియరా. ఇంతకుముందు కాలంకి కరస్పాండింగ్గా వేసుకుని డివైడ్ చేసి కీ రేషియో వేసేవాళ్ళం. ఇప్పుడు రోకి కరస్పాండింగ్గా వేసుకుని దాన్ని డివైడ్ చేసుకుంటూ వస్తుంది. మిగిలిన ప్రాసెస్ మామూలు. ఓకేనా. నెక్స్ట్ ఇదంతా ఒక టేబుల్ అయింది. రెండో టేబుల్ దీన్ని బేస్ చేసుకుని రెండో టేబుల్ చెప్పాలంటే ఏమవుతుంది సేమ్ ప్రొసీజర్. సేమ్ ఇక్కడ ఏదైతే అప్లై చేసాం అక్కడ కూడా అదే రూల్ అప్లై చేస్తాం. చూడండి ఇక్కడ అప్లై చేసి చెప్తాను చూడండి. ఇక్కడ ఏం అప్లై చేసాం మినిమమ్ ఆఫ్ XBA అన్నారు. అంటే ఏంటి దీనికంటే ముందు కూడా మనం ఏం చేయాలంటే ఈ జడ్జి -CJ తీసుకోవాలి. జడ్జి ఏముంది -4, -6, -18, 0, 0. ఓకే. జడ్జి -CJ తీసుకోవాలంటే ఇది 0 అయ్యింది. ఇదేమైంది ఇది 0, -4 అలా +4 అయింది. ఓకే. నెక్స్ట్ ఇదేమైంది 0, ఇదేమైంది -6, -6 +6 0, ఇదేమైంది 0, ఇదేమవుతుంది -12 అండ్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే 18 +18 అయిందంటే ఇక్కడ ఒక 4 వచ్చింది. ఓకేనా. 6 వచ్చింది 6 కదా ఇది. నెక్స్ట్ చూడండి ఇది ఏంటి ఇది 0, ఇది 0 అయింది ఇక్కడ 0 మిగిలింది. ఇదేమైంది 6, 6 - 0 అంటే 6. ఓకేనా. ఇప్పుడు జడ్జి -CJ అంటే ఈ భాషలో ఏంటంటే ZR-CR వచ్చింది. ఓకేనా. ఆ ప్రకారం ఏం రాసుకోవచ్చు ZR-CR. ఇక్కడ R అని కాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం R అనుకుంటే ఇంకా ఫ్రీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలనుకుంటున్నాము ఇక్కడ మినిమమ్ ఆఫ్ ఏం తీసుకోవాలి ఫార్ములా మినిమమ్ ఆఫ్ ఏమంటున్నాడు XBI వేర్ ఇదేమవుతుంది XBI అనేది <0 అవ్వాలని చెప్తున్నాడు కదా. XBI అంటే ఏంటి ఇది <0 అవ్వాలని 0 కంటే తక్కువ ఉండాలి. ఈ ఉన్నవే రెండు కండిషన్స్. ఈ రెండు కండిషన్స్లో మనం ఏమైనా తీసుకోవచ్చు మినిమమ్ ఆఫ్ -3, 5. ఇది 0 కంటే తక్కువ అవ్వాలని చెప్పాడంటే పాజిటివ్ ఉండకూడదు అనేది అర్థం. అంటే నెగిటివ్ ఉండాలి. ఇంకా మినిమం ఏమవుతుందమ్మా మినిమం ఈక్వల్ టు -3. -3 అనేది ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఈ -3 దేనికి సంబంధించింది y4కి అంటే ఈ రో మొత్తానికి సంబంధించింది అని. అవునా. ఈ రో మొత్తానికి సంబంధించింది అంటే దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేసుకోవాలి మళ్ళీ మ్యాక్సిమమ్ ఆఫ్ ZR-CR బై ఏమని YIR అని తీసుకోండి. ఓకేనా. దీని ప్రకారం ఏం చేస్తాను చూడండి ఇక్కడ -3 ఉంది అంటే ఈ y4 ఈ రో మొత్తానికి సంబంధించింది అంటే దాని మీనింగ్ ఏంటి ఇది బై ఇది అని అర్థం. అంటే ఫార్ములా ఏంటి ZR-CR అంటే 4 అన్నా 4 బై ఏంటి YIR అంటే ఫస్ట్ రో అని అర్థం. ఫస్ట్ రో అనే కదా అర్థం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి
4 by ఇదేమైంది -1. ఇదంతా దేనికి మ్యాక్సిమమ్ ఆఫ్. నెక్స్ట్ 0 by 0 ఇది కనబెట్టుకోండి 0 by 0. తర్వాత ఏంటి 6 by -3. తర్వాత 0 by 1 6 by 0. ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుంది మ్యాక్సిమమ్ ఆఫ్. ఇది ఏమవుతుంది చెప్పండి -4 0 -2 0 0 అలా వచ్చింది. నాకు అందులో మ్యాక్సిమమ్ ఆఫ్ అన్న మ్యాక్సిమం అంటే ఏంటి ఎక్కువ నెగిటివ్ ఉన్నది మ్యాక్సిమం కాదు, తక్కువ నెగిటివ్ ఉన్నది మ్యాక్సిమం కాబట్టి దేంట్లో మ్యాక్సిమం వాల్యూ ఇస్ ఈక్వల్ టు ఎంత -2. ఆ -2 ఎక్కడుంది అసలు థర్డ్ పొజిషన్లో ఉంది. థర్డ్ పొజిషన్ అంటే 1 2 3 దీనికి కరెస్పాండింగ్గా ఉన్నది అని అర్థం. అంతే కదా మీనింగ్. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఆపరేషన్ వస్తాను చూడండి. చూడండి సేమ్ ఆపరేషన్ మళ్ళీ అప్లై అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది -2 అంటే -2 పొజిషన్ ఇది. -2 పొజిషన్ ఇది అంటే దీనికి కరెస్పాండింగ్గా ఉన్నది తీసుకున్నాం. దీని నుంచి నేను ఇలా ఒకటి డ్రా చేశాను, దీని నుంచి నేను ఇలా ఒకటి డ్రా చేశాను. ఇంటర్సెక్ట్ అయిన ఎలిమెంట్ ఏంటి -3 అంతే కదా. దీనికి కరెస్పాండింగ్ ఉన్నదనేమో ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను. ఈ ఫస్ట్ రోకి సంబంధించి మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు దానికి ఒక లైన్ వేసాను. మధ్యలో పర్టికులర్గా ఒక ఎలిమెంట్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ అయింది. అదే నాకు ఏమవుతుంది పైవట్ ఎలిమెంట్ అవుతుంది. ఆ పైవట్ ఎలిమెంట్ని బేస్ చేసుకుని నేను ఏం చేస్తాను కీ అనేది తీసుకుంటాను. ఆ పైవట్ ఎలిమెంట్ ఏమవ్వాలి నాకు ఆపరేషన్ ప్రకారం 1 అవ్వాలి. దాని కింద ఉన్నది ఏమవ్వాలి 0 అవ్వాలి. ఆ ఆపరేషన్ ఎంత వరకు చేస్తాను r1 → 2 అది 3 అది 1 అవ్వాలంటే ఏంటి r1 by -3 చేయాలి. ఆల్రెడీ -3 ఉంది కాబట్టి నేను ఇంకొక -3తో బై చేస్తే ఏమవుతుంది +1 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ దాని కింద ఉన్నది ఏమవ్వాలి 0 అవ్వాలి. కాబట్టి దీని ఆపరేషన్ ఎలా చేయాలి ఇక్కడ ఎప్పుడైతే 1 వచ్చినా దీంట్లోంచి అందులో లెస్ చేసుకుంటూ అవుతుంది కాబట్టి ఇక్కడ 2 కదా 2 - 1 అంటే 2 - 2 అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏం తీసుకున్నాను r2 - 2 × r1 by -3 చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుంది 0 అవుతుంది. ఈ ఆపరేషన్స్ రెండు అప్లై చేసేసరికి అక్కడ మొత్తం మనకి ఏదో ఒక సిచ్యువేషన్ దగ్గర ఇక్కడికి వచ్చేసరికి రెండు పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. అంటే ఇంతకుముందు లాస్ట్ ప్రొసీజర్లో ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చినప్పుడు ఆపరేషన్ ఆపేయండి, ఈ సైడ్ కీ రేషియోలో నెగిటివ్ వాల్యూస్ వచ్చేసరికి ఆపరేషన్ ఆపేయండి అని చెప్పాను. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ XB అనేది మినిమం అనేది కోల్పోవాలి. అంటే మినిమమ్ ఆఫ్ XBI <0 కండిషన్ కదా. 0 కంటే తక్కువ వాల్యూ ఉంటే మాత్రం ఆపరేషన్ ఎదురు జరుగుతుంది. ఇన్ కేస్ ఇప్పుడు రెండు ఆపరేషన్ నేను వేసాను కదా, ఈ రెండు ఆపరేషన్ వేసినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి. అప్పుడు ఇక్కడ 3 సమ్ ఏదో లైక్ 6 5 ఏదో మిగిలింది. ఈ రెండింటిని మినిమం ఎలా తీసుకుంటాను నేను అవ్వదు. ఎందుకు అవ్వదంటే మినిమమ్ ఆఫ్ XBI అన్నాం కదా, ఈ XBI అనే కండిషన్ <0 అవ్వాలి, 0 కంటే తక్కువ అవ్వాలి. ఈ రెండు 0 కంటే తక్కువ కాదు కదా, అంటే ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తే ఆపరేషన్ అనేది కట్ అయిపోతుంది. అంటే ఇక్కడ నెగిటివ్స్ ఉన్నంత వరకే మాత్రం ఆపరేషన్ ఎలా జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ రో ఆపరేషన్స్ చేసిన తర్వాత ఇక్కడ కూడా పాజిటివ్ వచ్చిందంటే కనుక నెక్స్ట్ ప్రొసీజర్ ఎదరట్లేదు, అక్కడితో మనం ఆపరేషన్ ఆపేయాలి. ఆపేసిన తర్వాత అక్కడ మనకి వాల్యూస్ ఏమొస్తాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ ఏదో 6 ఇక్కడ ఏదో 5 ఉంది. అంటే ఇది దేనికి సంబంధించింది ఏది ఎంటర్ అవుతుంది y3 అనేది ఎంటర్ అవుతుంది. అవునా. ఇది బయటకు పోయి దీని కోఫాక్టర్ని కూడా బయటకు పంపించేస్తుంది ఎప్పుడు నెక్స్ట్ టేబుల్లో. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడికి ఏమొస్తుంది y3 వస్తుంది, దాని కోఫాక్టర్ తెచ్చుకుంటున్నాం. అవునా కదా. అంటే ఇక్కడ ఏదో సమ్ పాజిటివ్ ఇది కూడా పోయింది, ఇక్కడ ఏదో సమ్ 6 ఏదో వచ్చింది అనుకోండి. అంటే ఇక్కడ మనకి వాల్యూస్ ఏమైనట్టు y3కి y2కి వచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఫీల్ అవ్వండి. అంటే హియర్ x3 = 6 x2 = ఎంత 5. x1 వాల్యూ రాలేదు కాబట్టి x1 = 0. x1 కూడా మనకు కావాలి, ఎందుకంటే ఇచ్చిన ప్రాబ్లంలో x1 x2 x3 మూడు ఉన్నాయి. మూడింటిని సాల్వ్ చేస్తే మనకు వాల్యూస్ రావాలి. దాని వాల్యూకి ఏమో x1 = 0 పెట్టుకుంటాం, వచ్చిన వాల్యూస్ ఏవైతే వచ్చినాయో అవి పెట్టుకుంటాం. ఇవి సింప్లెక్స్ డ్యూయల్ సింప్లెక్స్ ప్రొసీజర్. ఓకేనా. మీకు సింప్లెక్స్కి డ్యూయల్ సింప్లెక్స్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. అది ఎక్కువగా కాలమ్ కరెస్పాండింగ్గా చేస్తాం, ఇది రో కరెస్పాండింగ్గా చేస్తాము. మెథడ్ అయితే సింప్లెక్స్ ప్రొసీజర్ ఉంటుంది, కొంచెం చిన్న టెక్నిక్స్ అయితే చేంజ్ అవుతాయి. దిస్ ఇస్ కాల్డ్ డ్యూయల్ సింప్లెక్స్ ప్రొసీజర్.